జంతువులు ఉంటాయంట. జంతువులా వచ్చేస్తాయా? అమ్మా పద ముందు పద. ఇక్కడ అర్థం ఉంది. కాదు నువ్వేంది రివర్స్ అయిపోయావు? అలాగే చెప్పు. నువ్వు రివర్స్ అయిపోయావు అనుకుంటున్నావేమో. ఎలా కూర్చోవాలి చెప్పు. కలిసిపోతుంది. ఇక్కడ పొగలు వస్తున్నాయి చూసారా? నేను మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి చూసావా? గైస్ కనిపించింది కదా స్నో. స్నో వరల్డ్ అది. ఏం చెప్పిందండి? స్నో అన్న అంతే. బైక్లో ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడైతే వచ్చినాము మేము. 850 రూపీస్ అయితే తీసుకున్నాము. 2 టికెట్లు అయితే తీసుకున్నాము. ఒకటి 850 రూపీస్ అయితే పడింది. 2 వచ్చేసి ఎంత అయింది? 1700 అయింది. ఇక్కడైతే వెళ్తా ఉన్నాం ఇప్పుడు మేము. లిఫ్ట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామని టికెట్లు తీసుకొని. స్నోకి అయితే వచ్చేసి 600 అంట. మిగిలినవన్నీ చూడడానికి వచ్చేసి 850 అంట. సో 850 బెటర్ అనిపించినాము. 850 లేదు తీసుకున్నాము. అది వర్త్తో కాదు మేము చెప్తాము. గ్యాస్ ఇక్కడ ఓన్లీ కిడ్స్ అలౌడ్ ఉంది. సో చూడాలి. ఫ్లాష్ ఆన్ చేయండి. ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? కూర్చోన్నాడు చూడు. చెప్పు ఏంది అన్నీ? దయ్యాల కోట్లకి అయితే వచ్చాము ఇప్పుడు. పైన వెళ్తాటే అయ్యా ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం సెట్ చేశారు. పార్క్ అయితే అక్కడ వదిలేసిన ఇటు వచ్చేసాము. ఎక్కడ రా అంటే రా. ఎందుకు లాగుతున్నావు? అదిగో అయ్యా అదిగో పద. ఏం పని నీకు? నువ్వు ముందు పదా. ఏం లేవాడ బొమ్మలు అయ్యింది. చెయ్యి ఇట్ట పట్టుకోను నువ్వు అదా. చెప్పు. నువ్వు ముందు పదా. అయ్యా ముందు పదా.
ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం మేము. వాటర్ వస్తున్నాయి ఇక్కడ. వాటర్ అవన్నీ పడతా ఉన్నాయి ఇక్కడ. లైనింగ్ అయితే తక్కువ ఉంది. ఇది జోబులో పెట్టుకో. వద్దులే. ఇంతేనా ఇక్కడ? మీకు వెనకాల లైట్ అయితే చూపిస్తాను ఇక్కడ ఎలాగుందో. ఇది ఫారెస్ట్ అంట. జంతువులు ఉంటాయంట. జంతువులా వచ్చేస్తాయా? అమ్మా నిజం చెప్పు. నేను వీడియో తీయాలి. నేను పద వచ్చేస్తాయి. ఎందుకు నా చేయి పట్టుకున్నావు? నీకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు? అక్కడ ఇది వరస్తా. అయ్యా పద. ఏం లేదా నిన్ను చూస్తే భయపడాలి కానీ నువ్వు వాళ్ళని చూస్తే భయపడేది. పద. నువ్వు వామ్ రక్షణ భయపడేటప్పుడు ఇక్కడ పైకి వెళ్ళకూడదంట. వదులు. ఇప్పుడు దాకా అయితే మేము దీని లోపల అయితే ఉన్నాము. ఇప్పుడే బయటకు వచ్చాము, వేరే దగ్గరికి వచ్చాము. గాయస్ ఇక్కడైతే మొత్తం రివర్స్లో కనిపిస్తాయి. చేసి కూడా అంటించేస్తున్నారు ఇక్కడ. చెప్పు. కప్పు పడుతుంది, కప్పు పడిపోతుంది. మొత్తం రివర్స్ అన్నమాట. నీకేం కావాలి చెప్పు. డైనింగ్ టేబుల్ మన పైన లేదు, మనం రివర్స్ అయిపోయాం. మనం రివర్స్లో పైకి ఫ్యాన్ కూడా ఉంటే బాగుండేది. ఇక్కడ రివర్స్లో ఉంది. పదా రివర్స్లో ఉంది. మొత్తం బ్యాండ్ అనమాట గైస్. చూస్తున్నారు కదా మొత్తం రివర్స్లో అయితే. నైస్ సింగింగ్ సాంగ్. అదా వేరే దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. కానీ బట్టలు ఆరేయాలి పైన పెట్టేసా. వాషింగ్ మిషన్ పైన పెట్టలేదు. నువ్వేం రివర్స్ లో ఉన్నావు? మొత్తం ఇదేంది ఇది సింక్ ఇలా పెట్టేసావు? నువ్వేం రివర్స్ అయిపోయావు? కాదు నువ్వేం రివర్స్ అయిపోయావు? అలాగే చెప్పు. నువ్వు రివర్స్ అయిపోయావు అనుకుంటున్నావేమో. ఎలా కూర్చోవాలి చెప్పు. బకెట్ కూడా పైన పెట్టేసావు. బకెట్ పైన పెట్టలేదు. నువ్వెందుకు రివర్స్ లో ఉన్నావు? మొత్తం రివర్స్ అయిందన్నమాట. మొత్తం తిరిగిపోయింది భూమి. ఇవన్నీ టెడ్డీ పేరు. మంచం కూడా తిరిగిపోయింది లాస్ట్కి. మంచము, ర్యాకులు, టేబుల్, కుర్చీ మొత్తం తిరిగిపోయింది. ఇప్పుడు విండోస్ అన్ని. భూకంపం వచ్చిందా? అవును. భూమి మొత్తం తిరిగిపోయింది. భూకంపం వచ్చి. అవును కదా? అవును. ఇక్కడ కూడా మొత్తం అక్కడికి వెళ్ళాం. మొత్తం రివర్స్ అవుతుంది ఇక్కడ కూడా. స్విచ్ బోర్డ్ కూడా రివర్స్లో ఉంది. టీవీ కూడా రివర్స్లోనే ఉంది. దీనికైతే వెళ్తున్నాము. సైడ్ వెళ్ళాలంట. చూద్దాం అది ఎలాగ ఉంటుంది. నీ ఎక్స్పీరియన్స్ బాగుందా? భయం వేస్తుంది నాకు అక్కడ. భయం ఎందుకు? ఏమో అవన్నీ అలా వచ్చేస్తున్నాయి కదా, భయం వేసింది. గాయస్ ఇప్పుడు మేమైతే దాని లోపలికి వెళ్ళాలి. దాంట్లో ఏముంటుందో తెలీదు. చూద్దాం రా. అక్కడ చెట్లు బావాలా? చెట్లు ఈతకాయలే కదా. అదే అనుకుంటా. ఇది చూసుకొని దిగు పడిపోతావు. ఇప్పుడు దాని లోపలికి అయితే వెళ్దాం. అప్పుడు ఏముంటాయో. 850 రూపీస్ ఉంటాయి ఇవన్నీ చూడడానికి. ఎంతసేపు ఉన్నాం? 5 నిమిషాలు కాదో చూద్దాం. అంటే మనం ఉండొచ్చు, భయం వేసి వచ్చేసినాం మనమే. మన ఇష్టం. ఇప్పుడు మేము ఇక్కడికైతే వచ్చాము. ఇది అయిన తర్వాత స్నో వరల్డ్కి వెళ్తాము డైరెక్ట్. అనుకుంటా ఎవరు లేరే వెళ్దాం లోపలికి ఎలా ఉంటాం.
గాయస్ ఇప్పుడు ఇదేందో అద్దాల దాంట్లోకి అయితే వచ్చాము. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? రా అసలు నాకేం అర్థం కావట్లేదు. గుద్దుకుంటే ఏం చేస్తున్నావు? పట్టుకుని చూస్తున్నా నేను. స్పీడ్గా వెళ్ళిపోమాను ఒకసారి కళ్ళే అలా స్లోగా వెళ్తాయి. ఏం అర్థం అవ్వట్లేదు. పద ముందు పద. ఇక్కడ అర్థం ఉంది. గుద్దుకుంటా గుద్దుకుంటాను. అసలు ఇక్కడ ఏం కనిపించట్లేదు. చూసుకోండి. గ్లాస్ ఉందా? వెళ్ళొద్దు వెళ్ళొద్దు. గ్లాస్ ఏడుంది అనుకుంటా. గ్లాస్ వెళ్తా ఉంటావు బయటికి? బయటికి ఎప్పటికి వెళ్తాము. ఏడుంది అట్లేదండి. వెళ్తాం అసలు బయటికి? ఏమో మీకేమనిపిస్తుంది? ఇది బాగుంది అన్నింటికంటే కొంచెం బెటర్గా. ఆడింది వద్దాం. ఆడుందని మాకు కూడా తెలిసే పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఉందా? లేదు. ఆడుంది ఆడుంది ఇక్కడ లేదు. ఇది ఉంది. ఇదే అబ్బా లేదంటావు. ఏం అర్థం కావట్లేదు. ఫోటో తీసేది అంత మంచిగా మొత్తం ఫుల్గా పదా. ఇది ఒకటి మొత్తం ఉంది. ఇక్కడ ఎలా పోయాను మనం? ఈడొకటి ఉంది. చూడండి అసలు ఎలా వెళ్తున్నాం మాకే అర్థం కావట్లేదు. అసలు బయటికి వెళ్తాం లేదో కూడా తెలీదు. ఇది ఏడున్నాయి కూడా ఉన్నాయి. ఎట్టయితే ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోవాలి. అమ్మ ఇడు కూడా ఉన్నాయి. ఇలాగ పోయి గుద్దుకుంటాం. ఇక్కడ లేదు గ్లాస్. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేదు. ఇటు వచ్చే. ఇక్కడ కూడా లేదు గ్లాసు. ఇక్కడ కూడా లేదు. నాకు ఎలా అర్థం అవుతుంది చెప్పు గ్లాస్ లేదని? గ్లాస్ ఉంటే ఇక్కడ మంచున్న గ్లాస్ ఉంటుంది. ఇక్కడ గ్లాస్ లేదు. ఇక్కడ కూడా ఇక్కడ ఉంది. ఇది డోర్, బయటికి వెళ్ళే డోర్. వెళ్దాం. అదే బయటికి వెళ్ళే డోర్. తిరిగి అలాగే వెళ్దాం మనం. వైజాగ్ నుంచి బయటికి ఇప్పుడు స్నో వరల్డ్కి అయితే వెళ్తున్నాము. 3 అని చెప్పారు. చూద్దాం. తినడానికి కూడా ఉన్నాయి గైస్. కాకపోతే చాలా రేటు అంటే చాలా రేటు. ఒక పాప్కార్న్ వచ్చేసి 1000 రూపాయలంట. ఇలాచి టీ అయితే తీసుకుంటాం గైస్. ఇక్కడ 2 ఒకటి నార్మల్గా అయితే నేను తాగాను. ఇలాచి టీ అయితే తాగుతున్నాం గైస్. నువ్వు చెప్పేది ఆడ వినిపించదు గైస్.